వెల్కమ్ టు గోపాల్ ది రైడర్. ఈరోజు తిరుపతి వెళ్తున్నాను, అది కూడా ఒక గ్రూప్తో. అందుకని బైకు, కారు ఇవేం కాకుండా ఫ్లైట్లో వెళ్తున్నాను. వచ్చేటప్పుడు ట్రైన్, అక్కడ లోకల్గా తిరగడానికి ఒక వ్యాన్ ఇలా అరేంజ్ చేసుకున్నాము. సో 14 మెంబర్స్ గ్రూప్ అది. ఇది చాలా రోజుల తర్వాత అనుకోకుండా ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్ నాకు ఇది. వాళ్ళు మరి అసలు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం అనుకున్నాం, కానీ అప్పటి నుంచి అది అలా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. సో ఇప్పటికి కలిసి వచ్చింది. సరే, మనం ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి త్వరగా బయలుదేరాలి. విల్ మీట్ ఆన్ ది రోడ్. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. దారిలో అంటే చీకటి, ఏమీ కనపడదు. అయినా ఏదో కుతూహలం, జస్ట్ అలాగా. ఇది NH44 నుంచి ఇక్కడ డీవియేషన్ ఎయిర్పోర్ట్కి చిన్నగా చేశారు. ఆ తర్వాత ఎయిర్పోర్టు రోడ్ ఇది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము.
చెక్ ఇన్ చేసుకోవాలి. చెక్ ఇన్ అయిపోయింది. జస్ట్ టెర్మినల్ 1 అనుకుంటాను. అన్ని షాప్స్ తెల్లవారుజామున ఉంటుంది, కాఫీ షాప్స్ అవి ఉంటాయి. మన ఫ్లైట్ దాకా బస్సులో తీసుకెళ్ళారు. అదేంటంటే మనది చిన్న ఫ్లైట్, అంటే తిరుపతి కదా దగ్గర కాబట్టి ఇది మన ఫ్లైట్ వచ్చేసింది. ఇంకా బోర్డింగ్ అవ్వాలి. చాలా చిన్నది. మన పక్క సీట్లో మన మిత్రులు ఉన్నారు. అది విండో సీట్ కాదు, యువతలది. తెల్లవారుజామున బయలుదేరారు కాబట్టి అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అయినా అంటే నాకేంటంటే ఏదో షూట్ చేయాలని, ఏదో ఇక్కడ క్యాప్చర్ చేయాలని ఒక ఉద్దేశంతో సూర్యోదయం బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే నేల మీద ఉన్న వాళ్ళకంటే మేము పైన ఉన్నాం కదా, అందుకని సూర్యోదయం కొంచెం ముందే వస్తుంది అనుకుంటాను. చిన్న నీరెండ పడుతుంది, అయినా కూడా ఎవరు లేవలేదు, గాఢ నిద్రలో ఉన్నారు. సో మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ మేఘాలు అనేది జనరల్గా ఫ్లైట్లో ఉన్నప్పుడు అంతే కనిపిస్తాయి, ఎందుకంటే మేఘాల పైన ఉంటాం కదా, అంతే ఉంటుంది. ఇంకా ఇది 1 hour 15 minutes జర్నీ. ఇది ఆల్మోస్ట్ తిరుపతి వచ్చేస్తుంది, డౌన్ అవుతుంది. చూసారా, మేఘాల్లో వచ్చేసాము. అంటే కిందకు వస్తున్నప్పుడు మేఘాల్లో దూరి మళ్ళీ కిందకు వస్తాము అన్నమాట. ఇక్కడ ఫ్లైట్ కొద్దిగా షేక్ అయింది, అయినా అందరూ కొంచెం నవ్వుకున్నారు. సింగీలోగా త్వరలో ల్యాండింగ్ అవుతుందని అనౌన్స్మెంట్ అయింది. బాగానే ఉంది మన ఫ్లైట్ జర్నీ. ఇది అలయన్స్ ఇండియా ఫ్లైట్. మేఘాలన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక వచ్చేస్తుంది, చూసారా ఎయిర్పోర్ట్ మొత్తం. తిరుపతి అది దీన్ని ఏమంటారు, పద్మావతి అమ్మవారు ఉన్న ఊరు అనమాట ఇది. అంతా కనిపిస్తుంది, ఆ ఏరియా అంతా. ఇది దానికి దగ్గరలో ఉంటుంది, పద్మావతి అమ్మవారు టెంపుల్కి దగ్గరలో ఉంటుంది ఎయిర్పోర్టు. సో అంతా ల్యాండ్ అవుతూ ఉన్నాము. ఆల్మోస్ట్ ల్యాండ్ అయింది. ఇంకా ఏంటంటే చిన్న ఫ్లైట్ కాబట్టి ఎక్కువసేపు రన్వే మీద కూడా రన్ అవ్వదు, చాలా త్వరగానే టేక్ ఆఫ్ అవుతుంది, త్వరగానే ల్యాండ్ అవుతుంది. దాన్ని స్టేషన్ దాకా తీసుకెళ్తారు. చూసారా, చిన్న ఫ్లైట్ మనకి తెలిసిపోతుంది బాగా. ఇక్కడ 2 సీట్లు, అక్కడ 2 సీట్లు. ఇంకా వీళ్ళు ఎవరు అట్లే కూర్చున్నారు, ఇంకా దిగడానికి ఇష్టం లేదు. బస్సు వచ్చేసింది. సత్యనారాయణ గారు, నాగిరెడ్డి గారు, కృష్ణారావు గారు వస్తున్నారు. ఇప్పుడు బస్సులో అరైవల్ టెర్మినల్ వరకు తీసుకెళ్తారు. ఇక్కడ అంతేను. సో తిరుపతి ఎయిర్పోర్ట్ వచ్చేసింది. వెల్కమ్ టు తిరుపతి. స్వాగతం టు తిరుపతి. నేనైతే ఫస్ట్ టైం ఈ తిరుపతి ఎయిర్పోర్ట్ చూస్తున్నాను, ఇదివరకు ఎప్పుడు రాలేదు. బాగానే ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. ఈ ఎంట్రన్స్లు, ఎగ్జిట్లు, రోడ్లు అయితే బాగానే పెడతారు. తిరుపతి పట్టణం అంతా ఇక మనం కొత్తగా ఏం లేదు, చాలాసార్లు చూసాము. ఇక్కడ శిల్పారామం అనుకుంటాను, అవతల అది చూస్తుంది. హైదరాబాద్లో శిల్పారామం ఎట్లాగో అక్కడ తిరుపతిలో కూడా అలాగానే అనుకుంటున్నాను. ఈ అలిపిరి చెక్కింగ్లో ఇండివిజువల్గా చేయాలి కాబట్టి వ్యాన్ వెనకే ఉంది. అంతా మా లగేజ్ తోటి ముందుకు వచ్చేసి చెక్ చేయించుకొని ఆ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇవి అన్నీ కూడా ఎర్రచందనం చెట్లు. వ్యాన్లో కూర్చున్నాం కదా, సీనిక్ బ్యూటీ సరిగా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే అది
చెట్లు అడ్డం వస్తున్నాయి. ఆల్మోస్ట్ తిరుమల చేరుతున్నాము. గోవింద గోవింద. ఇది వరహాస్వామి టెంపుల్. ఇది ఎక్కడ కెమెరాలు ఫోన్లు అలౌ లేదు, అందుకని అన్ని వ్యాన్లో పెట్టేశాము. అందువలన ఏమీ షూట్ చేయలేకపోయాను. ఇక్కడ కొంచెం ఫోన్ తీసుకోవడం అవకాశం దొరికింది, అదే అందుకని షూట్ చేస్తున్నాను. వరహాస్వామి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కూడా కెమెరా లేదు, కొద్దిగా ఫోన్ చేసి ఈవినింగ్ బయటకు వచ్చాము ఆఫ్టర్ డిన్నర్. మేము తీసుకున్న గెస్ట్ హౌస్ ఇది. సో గెస్ట్ హౌస్ టూర్ అయితే హాల్ బిగినింగ్లో, తర్వాత ఇది ఇంకొకటి హాల్, డైనింగ్ అంతా ఉంటుంది. ఇక్కడ రూమ్స్, ఇది 4 బెడ్స్ ఉన్న రూమ్ ఒకటి. సుధాకర్ గారు మా టీం క్యాప్టెన్. ఇంకొకటేమో ఇది కూడా 2 బెడ్స్ నేను ఉంటున్నది. ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, అన్ని రూముల్లోనే ఇలాగే ఉన్నాయి అటాచ్డ్. కింద విశాలంగా ఉన్నాయి, హాల్ ఇక్కడ పెద్దగా ఉంది, లిఫ్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మా గెస్ట్ హౌస్. వ్యాన్ దగ్గరికి వెళ్తున్నాము నెక్స్ట్ డే మార్నింగ్. బ్యూటిఫుల్ సన్లైట్ నీరంగా వ్యాన్. మేము వెకేట్ చేస్తున్న సన్నిధానం బ్లాక్ 1. ఇక్కడ ఈ గ్రూపులో నేను ఉండను, ఎందుకంటే నేను షూట్ చేస్తున్నాను కదా, అందువల్ల చాలాసార్లు నేను మిస్ అవుతుంటాను. ఇంకొకరు రావాల్సి ఉంది, వస్తారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్నాము. అంత ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి, అంత రష్ లేదనుకున్నాం కానీ బాగానే ఉన్నారు జనము. శివరాత్రి కదా. ఇక్కడ ఘాట్ సెక్షన్లో నాకు అదే ప్రాబ్లము, విండో నుంచి షూట్ చేస్తూ ఉంటే చెట్లు అడ్డంగా వస్తాయి, ఆ సీనిక్ బ్యూటీ అంతా మిస్ అయిపోతుంది. ఎగనెస్ట్ లైట్ ఇక్కడ సన్ రైజ్ అవుతూ ఉన్నాడు. సో బ్రేక్ఫాస్ట్ కింద చేయాలని నిర్ణయించుకున్నాము తిరుపతిలో. ఇక్కడ షార్ప్ కర్వ్స్ ఉంటాయి కింద దిగేటప్పుడు, ఎస్పెషలీ లాస్ట్లో వెంటనే కర్వ్స్ ఉంటాయి. నేను కూర్చున్న వైపు ఆ గోడ కనిపిస్తుంది ఎక్కువ. అందులో ఎదురుగుండా ఇంకొక వ్యాను, బస్సు ఏదో ఒకటి ఉంటుంది. కనీసం రోడ్డు వ్యూ కూడా సరిగా రాదు. అందుకే మా బైక్లో వెళ్ళేటప్పుడే మాకు కరెక్ట్ షూటింగ్కి బాగా మ్యాచ్ అవుతుంది. ఈ కార్లు వ్యాన్లు కొంచెం కష్టం, ఎందుకంటే పక్క నుంచే వెళ్ళిపోతాము. ఆ సీనిక్ బ్యూటీ కూడా బాగా కనపడుతుంది. ఇక్కడ చూడండి ఎంత ఇదిగా ఉంది, ఏదో కొంత వ్యాన్ కనిపిస్తుంది. ఆర్టీసీ బస్ వచ్చేసింది. సో ఇలాగా కంటిన్యూగా ఏదో ఒకటి అడ్డంగా. ఫర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ we are proceeding towards Kanipakam. So our team back side, our team total. ఇక్కడ నుంచి నేను ముందు సీట్ తీసుకున్నాను, డ్రైవర్ పక్క సీట్ అనమాట. సో కొద్దిలో కొంత బెటర్గా షూట్ చేయలేను, కానీ గ్లేర్ వస్తుంది మధ్యలో, గ్లాస్ మీద పడిన గ్లేర్ అనమాట. అందుకని 2 వీలర్ ఎప్పుడు కూడా చాలా కన్వీనియంట్. అందులో మాకు హెల్మెట్కే ఉంటుంది, లేకపోతే హ్యాండిల్ మీద పెట్టేస్తాము, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా శేషాచలము కొండల కిందే వస్తాయి అనుకుంటాను. టెరైన్ అంతా కూడా సేమ్ టెరైన్ అనుకుంటాను.
ఇక్కడ కొన్ని చోట్ల రోడ్లు బాగానే ఉన్నాయి. టోల్ గేట్ చూడగానే మనం అందరం పే చేస్తున్న ట్యాక్సే గుర్తొస్తుంది. 18%. రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించే కదా మనం ఇవన్నీ కూడా ట్యాక్స్లు కలెక్ట్ చేసేది. సో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ ఫ్రీ ఉంది అంటే ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉంది, ఫ్రీ ఉంది. కొన్ని చోట్ల నాణ్యత ఉంది, కొన్ని చోట్ల నాణ్యత లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కానీ సరైన యూటిలైజేషన్ లేదని నేను అనుకుంటున్నాను. సరే, అది డిఫరెంట్ స్టోరీ. మనం ఎందుకంటే దీంట్లోకి ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎందుకంటే టోల్ గేట్ చూసినప్పుడల్లా కొద్దిగా కడుపు బగ్గుమంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? అన్ని గవర్నమెంట్లు అందరూ ప్రతి గవర్నమెంట్ అలాగే ఉంటుంది. ప్రజలు కూడా సరిగా లేరు. చూడండి ఆ బోర్డులు ఎట్లా పడిపోయినాయి. ఇక్కడే కాదు, ఇక్కడ డిసిప్లిన్ లేదు జనంలో. అది ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చేస్తే అప్పుడు ఏదైనా దేశంలో కొంతలో కొంత బాగుపడుతుంది. అంతేకాదు, గ్రాడ్యుయేషన్ టైంలో ఒక 2 ఏళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ ఆడ మగ ఆర్మీలో పనిచేయాలని, అంటే అట్లీస్ట్ కొంత డిసిప్లిన్ నేర్చుకుంటారు. మన మాటల్లో కాణిపాకం వచ్చేసింది. కాణిపాకం బస్ స్టాండ్ అనుకుంటా, ఇది బస్ స్టాండ్. సో ఆర్చ్ కనిపిస్తుంది కదా, అది కాణిపాకమే. కానీ ఎక్కడైనా సరే ఒక ప్రాబ్లం మాత్రం ఉంది. కెమెరాలు అలవ్ లేదు, సెల్ ఫోన్లు అలవ్ లేదు అని. ఇక్కడైతే గేట్లోనే ఫోన్లు డ్రాప్ చేయమని, అందుకని వ్యాన్లో పెట్టేస్తున్నాం ఫోన్స్ అని. నేను ఎక్కడ షూటింగ్ చేయడానికి వీల్లేదు. జై జై కాణిపాకం వినాయకుడికి. కాణిపాకం దర్శనం అయిపోయింది, బాగా జరిగింది. కెమెరాలన్నీ అలౌ లేదు అక్కడ, అదొక పెద్ద ప్రాబ్లము. మళ్ళీ కలెక్షన్ పికప్ అని అన్నీ వ్యాన్లోనే పెట్టిపోయినాము. ఆయన వచ్చేసాడు రైట్, కొంచెం స్లో చేసుకోవాలి. మొత్తం రైట్కి వచ్చేసాడు. మనం రోడ్డు దిగాలి, స్పేస్ లేదు. అదే ఇందాక అన్నాను కదా, డిసిప్లిన్ లేదు జనంలో. డ్రైవింగ్లో ఇంకెక్కడి నుంచి వస్తుంది? కొన్ని చోట్ల రోడ్డు హైవేలు బాగానే ఉన్నాయి. సీనిక్ బ్యూటీ అంతగా ఏమీ అనిపించట్లేదు, ఎండగా ఉంది. కానీ ఈ పక్కనే మామిడి తోట అనుకుంటా, పూత బాగా పూసింది, అంటే కాపు బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే చిత్తూరు జనరల్గా ఫేమస్ మామిడి కాయల కోసం. ఎన్నోసార్లు వెళ్తే కానీ ఈ రోడ్లన్నీ గుర్తుండవు. అందుకనే గూగుల్ మ్యాప్స్ వచ్చి చాలా హెల్ప్ చేస్తుంది. అది కొంతలో కొంత అక్కక్కడ అది కూడా కొంచెం షార్ట్ కట్లు చూపించి ఎవరో 2 వీలర్లు వెళ్ళింటారు, అది అలా రికార్డ్ అయి ఉంటుంది. ఆ విధంగా ఇబ్బంది కలుగుతుంది. సో ఈ టిస్టులు ఇవి లెఫ్ట్ రైట్ పెద్ద ఇది కాదు, కానీ షార్ట్ కట్లు వచ్చినప్పుడే ప్రాబ్లం వచ్చేది. రోజు తిరిగే వాళ్ళకి బాగా ఎన్నోసార్లు తిరిగితే కానీ ఈ రోడ్లన్నీ గుర్తుండవు. సినిమాల దగ్గర మొదలైన కటౌట్లు పొలిటికల్ లీడర్స్కి వచ్చేసింది. దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ రిమైండర్స్, నేనున్నాను అని చెప్పుకోవడం. ఇక్కడ ఫుల్ ట్విస్ట్, అంటే ఆల్మోస్ట్ కొండల్లోకి వెళ్తున్నాము. గోల్డెన్ టెంపుల్ వైపు అనమాట. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. మరొక గోల్డెన్ టెంపుల్ నార్త్లో అమృత్సర్లో ఉంది. అది కూడా చాలా ఫేమస్, అది మొదటి నుంచి ఉంది.
కంపల్సరీయా? అట్లా ఏం లేదా? ఓకే. అలా లేదు సార్. సెల్ఫీలు ఎక్కువైపోయినాయి అన్ని పని చేసి. రీచింగ్ గోల్డెన్ టెంపుల్. మహాలక్ష్మి అమ్మవారు కెమెరాస్ లోపలికి అలవ్ లేదు, సేమ్ ప్రాబ్లము, అవుట్ సైడ్ ఫొటోస్ మాత్రమే. గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. నో కెమెరాస్ ఎంట్రీ. జస్ట్ వీఆర్ గోయింగ్ బ్యాక్. వెరీ హెల్ప్లెస్. దే ఆర్ నాట్ అలవింగ్ ది ఫోన్స్ అండ్ కెమెరాస్. We cannot shoot. So I have to take a deviation from here to left. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అరుణాచలం వెళ్ళడానికి. కానీ నిరాశ ఏమిటంటే ఎక్కడ కెమెరాలు అలౌ చేయట్లేదు కాబట్టి లోపలికి, అది కూడా గోల్డెన్ గోపురము ఇక్కడ ఎక్స్ట్రీమ్ బ్యాక్ వెనకాల ఉంది. Seems to be railway gate. Yes, it's railway gate. ఎండాకాలం వస్తూ ఉంది. శివరాత్రి అంటే ఎండాకాలం వస్తుందంటే కదా. ఇక్కడ చెట్లు నీడలు చూసారా ఎంత బాగుంది. బ్యూటిఫుల్. ఇట్స్ కాల్డ్ సమ్మర్ అనే ఫీలింగ్ రాదు మనకి జర్నీ చేస్తూ ఉంటే. జర్నీ చాలా బాగుంది. ఏంటంటే కొంచెం స్పీడ్ వస్తే మాత్రం ఈ స్పీడ్ బ్రేకర్స్ అవి కనపడవు. ఈ కొంత ఎండ కొంత నీడ ఉండడంతో ప్రాబ్లం వస్తుంది. రైట్ అరుణాచలం వెళ్తున్నాము. గోల్డెన్ టెంపుల్ నుంచి వేలూరు నుంచి అరుణాచలం. ఆయన ఊరుకున్న కూడా మీరే గెలుతారు. ఇక్కడ రైల్వే గేట్ ముందు రైట్ టర్న్ తీసుకున్నాము. ఇది చూస్తుంది రైట్.
ఈ ఫ్లైఓవర్ని పెళ్లి కూతురులా ముస్తాబు చేసేది. రంగులు రంగులు ఎంత బాగా కనిపిస్తుందో, డిఫరెంట్ కలర్స్ వాడి. ఫ్లైఓవర్ కింద నుంచి మళ్ళీ లెఫ్ట్కి. అంతా కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్ అయ్యేది రోడ్డు, అలవాటైన తప్ప. తిరువన్నమలై టెంపుల్ సిటీ. సో మొత్తం సిటీలో అన్ని టెంపుల్సే ఉంటాయి. ఎందుకంటే అరుణాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది కొండ చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా. నిజంగానే చాలా ఆర్చ్ వచ్చేసింది ఇక్కడ. ఇంకా ఐ థింక్ ఎంట్రన్స్. నేను మొట్టమొదటిసారి రావడం ఇక్కడికి, నాకు ఇక్కడ గురించి ఎప్పుడు ఏం తెలీదు. మొదట్లోనే బసవಣ್ణ దర్శనం ఇచ్చారు. ఈ సర్కిల్ వెళ్ళాలనుకుంటాను. ఈ రూట్ అంతా కూడా మా డ్రైవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళడమే. ఎక్కడ పోయినా క్రౌడ్ మాత్రం తప్పదు. పల్లెటూరు చిన్న ఊళ్ళల్లో కూడా జనాభా పెరిగిపోయింది. చూస్తుండగానే క్రోర్స్ జనాభా పెరుగుతుంది. ఫ్లైఓవర్లు ఇక్కడ కూడా బాగానే కట్టారు. అందుకే లేకపోతే ట్రాఫిక్ జామ్స్ ఉన్నా కూడా మళ్ళీ ట్రాఫిక్ జామ్స్, వెహికల్స్ ఎక్కువైనాయి, మనుషులు ఎక్కువైనారు. అన్ని ట్విస్టులన్నీ, చాలా ట్విస్టులు. ఇన్ని ట్విస్టులో నిజంగానే గుర్తుపెట్టుకోవడం కష్టం. అయితే ఏ గూగుల్ మ్యాప్ పెట్టుకొని రావాలి ఇండివిజువల్గా వస్తే మాత్రం. మా వ్యాన్ స్టాండ్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ స్టాండ్లో పెట్టుకొని ఇక్కడ నుంచి నడకైనా వెళ్ళొచ్చు 1 కిలోమీటరు, లేదంటే ఆటోలైనా వెళ్ళాలి. ఎట్టకేలకు ఆటోలో ఇక్కడ చేరుకున్నాము. సో లోపలికి వెళ్ళి అగ్నిలింగాన్ని దర్శనం చేసుకోవాలి. అంటే ఇక్కడ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుందంటారు. మొత్తం ఈ గుడికి 9 గోపురాలు, 4 బయటవి, లోపల 5 గోపురాలు చిన్నవి ఉంటాయి. తూర్పున ఉన్న ఈ గోపురం 1560లో శ్రీకృష్ణదేవరాయలు మొదలు పెడితే శివప్ప నాయక అనే అతను పూర్తి చేశారు. దీని ఎత్తు 217 అడుగులు. ఈ తూర్పు గోపురాన్ని రాజగోపురం అని కూడా పిలుస్తారు. 6 అడుగులు ఈ నంది. ఇది మోడల్ టెంపుల్ ఎట్లా ఉంటుంది అని. గోపురాలన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. ఎన్ని గోపురాలు అన్నది బాగా కనపడుతుంది. 4 చక్కగా కనిపిస్తున్నాయి అటు ఇటు. మధ్యలో ఉన్న చిన్న గోపురాలు 5. ఇన్సైడ్ ది టెంపుల్ లోపల ఇది. గర్భగుడిలో ఫోటోలు తీయకూడదు. చిన్న నంది అక్కడ కనిపిస్తుంది. కారిడార్స్, ఆర్కిటెక్చర్ అంతా కూడా అప్పటి యొక్క కళా నైపుణ్యం. కొన్ని విషయాలు నాకు కూడా ఇక్కడ పూర్తిగా తెలియదు, జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ పూలమాలలు వేస్తున్నారు పూజారి గారు. కరెక్ట్గా ఆ టైంకి మేము అక్కడికి వచ్చాము. అది చాలా బాగుంది అనిపించింది. మంగళారతి కూడా ఇచ్చారు. ఇక్కడ కుమారస్వామి మురుగన్. ఇక ఈ స్తంభాల మీద ఉన్న కళలు చాలా చాలా బాగున్నాయి. కొండ చుట్టూ ప్రదక్షిణ చేయట్లేదు, ఎందుకంటే టైం సరిపోదు. కొంతమందికి నడవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అందువలన
ఇక్కడ దర్శనం చేసుకుని కంచికి వెళ్తాము. పైగా 7 గంటలు పడుతుంది అంటున్నారు మందిర ప్రాంగణము. లోపల మరొక నంది ధ్వజస్తంభము ముందు, ఇంకా చిన్న చిన్న స్తంభాల పైన అంటే పిల్లర్స్ మీద ఉన్న చిన్న బొమ్మలు అన్నీ. అంటే మనకు దాని గురించి కరెక్ట్గా తెలీదు. ఇక మెయిన్ గర్భగుడి వస్తుంది కాబట్టి మనం ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇంకా తీయడానికి వీలు లేదు. ఇక్కడ తీసుకోవచ్చు. అంతేగాని ఎక్కడ కూడా అక్కడ తీసేస్తారా? పెళ్లిలో కూడా Now we are leaving the Arunachalam. Bye bye Arunachalam. Arunachalam streets night view. So we are going to Kanchi now. Kanchi is a night halt. Tomorrow we'll make Kanchi Ammavar. I think one of the Shakti Peethas. రాత్రి కంచి చేరుకున్నాము. ఇది తమిళనాడు టూరిజం గెస్ట్ హౌస్. ఇందులోనే రాత్రి స్టే చేశాము. ఇప్పుడు చీకటి కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను రిసెప్షన్. కెప్టెన్ గారికి ఒక మోకాలు నొప్పి ఉంది, నడవలేకపోతున్నారు. తమిళనాడు టూరిజం హోటల్ ఇది. లోపల మా 2 భాగాలుగా విభజించారు. 7 మెంబర్స్ గాను ఎక్కడో వెనకాల సెకండ్ బిల్డింగ్లో ఇచ్చారు. ఆ సెకండ్ బిల్డింగ్కే వెళ్తున్నాను. ఇక్కడ విశాలంగా ఉన్నాయి అన్ని హాల్స్ కూడాను. ఎంతైనా గవర్నమెంట్ టూరిజం ఇవన్నీ కూడా బాగుంటాయి. మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. లిఫ్ట్ అన్నీ కూడా స్మూత్గాను, అంటే కొత్తగా కట్టారనుకుంటాను ఈ సెకండ్ బిల్డింగ్. అంటే డ్యూ టు రష్ అది ఏమైనా కావచ్చు. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో బాగా కారిడార్స్ ఇవన్నీ కూడా విశాలంగా ఉన్నాయి. అంటే రూమ్స్ అన్నీ ఫిల్ అయినప్పుడు మనుషులు తిరగడానికి కానీ బయట నుంచోవడానికి కానీ ఆ స్పేషియస్నెస్ అది చాలా అవసరం ఉంటుంది డెఫినెట్గా. సో మంచి వరండాస్, స్టెప్స్ కూడా ఇచ్చారు. ఇది మేము ఉంటున్న F5. దీన్ని డార్మెట్ అనాలో లేకుంటే తెలీదు. 7 మెంబర్స్కి ఇచ్చేశారు. ఏసీ ఉంటుంది. ఇంకా ఇక్కడికి వస్తే బాత్రూంలో కూడా చాలా సెపరేట్గా అన్నిటికీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు. సో దాంతో ఏమవుతుందంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు టైం సేవ్ అవుతుంది. పొద్దున్న తయారయ్యి వెళ్ళడానికి స్నానాలకు వేరు, కమౌట్ వేరు, ఇట్లాగా. ఇక్కడ ఒక స్ట్రాంగ్ రూమ్ ఇచ్చారు. అది ఒక చాలా బాగుంది. డిఫరెంట్ కబోర్డ్స్ పెట్టేసి దానికి లాకర్స్, ఈచ్ కబోర్డ్కి సెపరేట్ లాకర్. అది చాలా బాగుంది. అది అంటే ఏదైనా వాల్యుబుల్స్ తెచ్చుకున్న వాళ్ళు అందులో పెట్టుకోవడానికి బాగుంది. స్ట్రాంగ్ రూమ్ అన్నీ ఇక బ్రషింగ్, షేవింగ్ అని. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాము మనము? అమ్మవారు. సో అమ్మవారికి కోనేరు ఇక్కడ. కంచి కామాక్షి అమ్మవారు. సో ఇక్కడ కూడా ఈ సెల్ ఫోన్స్ని సైలెంట్ మోడ్లో పెట్టమన్నారు. డ్రైవర్ చెప్తున్నాడు, చూడాలి లోపల. గర్భగుడిలో ఎక్కడ తీయకూడదు, మిగతా చోట్ల తీసుకోవచ్చు. మరి ఎందుకు కెమెరాలు అలౌడ్ లేదని, లేకపోతే సెల్ ఫోన్ అలౌడ్ లేదని. వీళ్ళు సెల్ఫీలు ఎక్కువైపోయినాయి. జనాలు సెల్ఫీలు అని చెప్పేసి అందువల్లనే వీళ్ళు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. బంగారు గోపురము బాగా క్లోజప్ చేసి తీశాను. అంతకంటే ఇంకా ఎక్కువ లోపల తీయడానికి వీల్లేదు.
కోనేరు చాలా బాగుంది. గెస్ట్ హౌస్లో డైనింగ్ హాల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. అక్కడ డిస్ప్లేలో ఉన్న ఫోటోలు ఇవి తమిళనాడు టూరిజం గురించి చెప్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేశారు కదా, అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి, హుషారుగా ఉన్నారు. అమ్మవారి దర్శనం తర్వాత గెస్ట్ హౌస్ దగ్గరగా ఉందని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు శివకంచికి వెళ్తున్నాం. శివకంచి అంటే ఊర్లోనే, అది శివకంచి, విష్ణు కంచి ఉన్నాయి. నెక్స్ట్ శివకంచికి వెళ్తున్నాము. కంచీపురం సిటీ, అది సిటీనో టౌనో ఏమన్నా తెలియదు, ఎంత పెద్దగా ఉందో నాకు ఐడియా లేదు. ఐ థింక్ ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనుకుంటాను. ఎస్, సిటీనే. సో శివకంచి ఏముంటాయో తెలీదు, వెళ్ళి చూస్తే కానీ నేను నోటీస్ చేసింది అమ్మవారి టెంపుల్లో శివుడు యొక్క శివలింగాన్ని, శివుడిని బాగా నెగ్లెక్ట్ చేశారేమో అనిపించేలాగా ఎక్కడో మూలలో చిన్న శివలింగం ఉందన్నమాట. అది శివకంచి వచ్చేసింది. ఇక్కడ చుట్టూ ఇక షాపింగ్లు, ఎస్పెషలీ కంచి పట్టు చీరలు అని చెప్పేసి అందరూ మా దుకాణంలోకి రండి అని పిలుస్తున్నారు. పార్కింగ్ ఇక్కడ దగ్గరగా ఉంది. ఇది చాలా ఈజీ అనిపించింది, ఎక్కువ నడవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు, ఆ తర్వాత తీయడానికి వీల్లేదు, ఎందుకంటే గర్భగుడి కదా నెక్స్ట్, అందుకని. గాలిగోపురాలన్నీ కూడా మెయింటెనెన్స్లో ఉన్నాయి, అందుకని వారు ఏదో కప్పిపెట్టి ఉంచారు. దానికి కలర్స్ వేయడానికి కోసమో తర్వాత ఏమైనా రిపేర్లు ఉంటేనో అనుకుంటాను. ప్రాంగణం అంతా విశాలంగా చాలా బాగుంది. మనకి సేద తీర్చుకోవడానికి టైం లేదు, అంటే ఇంకో టెంపుల్ అలా త్వరగా కవర్ చేసుకుని 2 రోజుల్లో అన్నీ కవర్ చేసుకుని వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు విష్ణు కంచికి వెళ్తున్నాము. అంటే అక్కడే బంగారు బల్లి కూడా ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమే, కెమెరాలు లోపలికి అలౌ చేయరు, ఇలాంటివన్నీ ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత కానీ తెలీదు. జనరల్గా గర్భగుడులు అయితే ఏ టెంపుల్లోనూ కూడా అలౌ చేయరు ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ. ఎస్పెషలీ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. సెల్ ఫోన్లో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ క్యారీ చేయడము, వీడియోలు సెల్ఫీలు తీసుకోవడము, అందువలన ప్రతి టెంపుల్లోనూ పెద్ద బోర్డులు పెట్టేశారు. విష్ణు కంచి వచ్చేసింది. ఏంటంటే ఇది చిన్న లైన్లో, అంటే మెయిన్ రోడ్లో వెహికల్ ఆపడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి సైడ్ నుంచి ఆపి ఇక్కడ వెళ్తున్నాము. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. ఐ థింక్ అక్కడ బంగారు బల్లి అక్కడే ఉందనుకుంటాను. మంచి ఆర్కిటెక్చర్, ఈ పిల్లర్లన్నిటికీ కూడా మంచిగా చెక్కారు. చాలా బాగుంది. శిల్పకళలు అనేది ప్రతి చోట ఉట్టిపడుతున్నట్టు ఉంది. అన్నీ కూడా రాతి మీద. విష్ణు కంచి, అందుకనే నిలువు నామాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈమె నెల్లూరు నుంచి వచ్చారట. మొత్తం అంతా తెలిసేమో, చాలా బాగా చెప్పేస్తున్నారు. ఆమె చూడడానికి ఎలాగో ఉన్నా మొత్తం చరిత్ర కూడా బాగా, ఆ బంగారు బల్లి ఎక్కడ, ఎలా, ఏంటి అనేది కూడా వివరంగా చెప్తున్నారు. బయట అద్భుతమైన శిల్పకళ, అంటే టెంపుల్లోకి ఎంటర్ అవుతుండగా లెఫ్ట్ సైడ్ అన్నమాట, అక్కడ చాలా బాగుంది.
ఎక్కువ మంది ఫారినర్స్ కూడా ఇక్కడ స్టక్ అయిపోయారు. ఫారినర్స్ అంతా తిరుగుతున్నారు ఇక్కడ, ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. సో చాలా చాలా బాగుంది. ప్రతి స్తంభానికి పిల్లర్కి ఎక్కడ ఇంత రాయి ఖాళీగా లేదు. మొత్తం ప్రతి అంగుళము ఏమిటి కర్వేచర్స్, హార్స్ మీద కూర్చున్నట్టు స్వారీ చేస్తున్నట్టు డిజైన్స్, బార్డర్స్ చాలా చాలా బాగున్నాయి. దాన్ని ఎందుకంటే మనకి ఇంతకంటే మాట్లాడడం చేత కాదు, చాలా అది దాన్ని ఎట్లా చెప్పాలో తెలియదు, దానికి నో లాంగ్వేజ్ ఫర్ ఇట్. చూడండి ఇప్పుడు ఈ కోనేరు, ఈ వ్యూ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బాగుందంటే దాన్ని వర్ణించలేము. కోనేరు బ్యూటిఫుల్గా ఉంది. ఆ వాటర్లో ఉన్న రిఫ్లెక్షను చాలా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే సిల్హౌట్, ఈ స్తంభాల్లో ఉన్న డీటెయిల్స్ కనపడవు, లైటింగ్ అట్లా ఆపోజిట్ ఉంటుంది కదా, అదొకటి. కానీ ఏ మూల తిరిగినా, ఎటు కెమెరా తిప్పినా కూడా ప్రతి చోట మరి తల పైకెత్తు, తల లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, ఇంత కూడా ఇక్కడ వేస్ట్ అనేది ఇక్కడ లేనే లేదనమాట. టోటల్గా చాలా చాలా బాగా చేశారు, బాగా చెక్కారు. అందరూ చాలామంది ఇక్కడ స్టక్ అయిపోతున్నారు. ఆ వీడియోలు తీసుకుంటున్నాను, ఫోటోలు తీసుకుంటున్నాను, సెల్ఫీలు. ఎంత బ్యూటిఫుల్గా కవర్ చేశారు, ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది విష్ణు టెంపుల్, విష్ణు కంచి. చరిత్ర నాకు సరిగా తెలీదు, ఇది ఎవరి చేత ఇది నిర్మించబడింది. ఇవన్నీ అంత ఇంట్రెస్ట్గా ఇవన్నీ చెక్కించి పెట్టడం అన్నది ఇక్కడ కొంచెం జాగా కూడా ఖాళీగా లేదు. ఈవెన్ రూఫ్ కూడా గ్రానైటే ఉంది, రూఫ్ మీద కూడా గ్రానైటే. అందువల్ల ఇది శతాబ్దాల నుంచి కూడా, దశాబ్దాలు ఏంటి, శతాబ్దాలు నుంచి ఇది చెక్కు చెదరకుండా ఉన్నాయి. మంచి గ్రానైట్ మీద చాలా టఫ్ జాబ్ ఇది. అలా చెక్కడం అన్నది చూడండి, ఎన్ని పిల్లర్స్లోనూ అంత నేరోగా ఉన్నాయి. ఇవన్నీ చెక్కడం ఒక ఎత్తు అయితే, వాటిని కరెక్ట్గా పొందపరచడం అంటే ఎరెక్ట్ చేసి పెట్టడం అనేది అవే, వెయిట్ బేరింగ్ కూడా అవే అన్నమాట. సో ఆ క్యాలిక్యులేషన్, ఇంజనీరింగ్లో ఆ క్యాలిక్యులేషన్ కూడా, అంటే ప్రతిదానికి కొంచెం ఇంత బరువు మోయాలి, ఇన్ని టన్స్ బరువు ఉంటే ఇంత పిల్లర్ ఉండాలని ఉంటుంది కదా, అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వాళ్ళు ఈ చేశారంటే నిజంగానే చాలా చాలా మేధస్సు ఎక్కువ ఉంది. అప్పటికి మేధస్సు మనకే ఇప్పుడు తగ్గిపోయింది. మనం చాలా వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం వలన, లేకపోతే అది జనరేషన్ గ్యాప్ తెలియదు, కానీ అప్పుడున్న మేధస్సు ఇప్పుడు లేదు. చిన్న లెక్క కావాలంటే క్యాలిక్యులేటర్ తీసుకుంటాము. వాళ్ళు అప్పట్లో మొత్తం అన్ని నోటు లెక్కలతోటే టప కాంప్లికేటెడ్ కూడా చెప్పేసేవారు. సో అది నిజంగా ఇది చూడు, నాకు ఇక్కడ నుంచి బయటకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మేము టీంతో వచ్చాం కదా, వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు మామూలుగా చూసేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. నాకేమో ఇక్కడ నుంచి కదలబుద్ధి అవ్వట్లేదు. ఇండివిజువల్గా ఒక్కడే వస్తే అప్పుడు చాలా టైం ఇక్కడ ఖర్చు పెట్టి ఇంకా వివరంగా ఇక్కడ చరిత్ర కూడా తెలుసుకొని తర్వాత ఈ తీసుకోవడం కూడా చాలా. ఎందుకంటే కెమెరాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాలు క్యారీ చేయలేదు. ఇదంతా కూడా ఇంకొకటి చెప్పాలి మీకు, మొదటి నుంచి నేను ఒక మాట చెప్పలేదు. కంప్లీట్ ఎంటైర్ టూర్ ఓన్లీ విత్ సెల్ ఫోన్, గోప్రో కానీ లేకపోతే మన
ఇంకా వేరే కెమెరాలు కానీ ఏమీ వాడలేదు, ఏమీ తీసుకురాలేదు. ఎందుకంటే టెంపుల్లోకి రానివ్వరు, ప్లస్ మరి వ్యాన్లో తిరుగుతూ ఉంటాము, అదే కార్లోనూ లేకపోతే ఇండివిజువల్గా వస్తే ఎక్కడో లాకర్లో పెట్టి మిగతా టైంలో వాటిని బయటికి తీసి వాడేవాళ్ళము. అలాంటిది లేకుండా ఉంది ఈసారి. అందుకని ఓన్లీ సెల్ ఫోన్. మా కెప్టెన్ గారు చెప్పారు, కెమెరాలు వాల్యుబుల్స్ ఏం తీసుకురావద్దు, సింపుల్గా రండి అని చెప్పేసి. వారు మాట ప్రకారంగా నేను ఒక సెల్ ఫోన్, ఒకటి ఫోన్ ఎలాగో ఉండాలి కదా, దాంతోనే షూట్ చేశాను. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సెల్ ఫోన్తోనే, దారిలో కానీ టెంపుల్ కానీ గోపురాలు కానీ క్వాలిటీ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. ఇక్కడ ఛాన్స్ దొరికింది షూట్ చేయడానికి, అందుకని ఎవరు ఏమీ అనలేదు, తీసుకుంటున్నాను. మ్యాక్సిమం టైం స్పెండ్ చేసి ఎక్కడ వదలకుండా. కాకపోతే ఆర్డర్లో లేదు, కెమెరాలు మంచిగా తెచ్చుంటే అలాగా చేసుకునేవాళ్ళము. సెల్ ఫోన్తో ఇంతకంటే ఏం చేయలేము. ప్రాంగణం అంటాను. రైట్ సైడ్ కనిపిస్తున్న టూరిజం గెస్ట్ హౌస్ రాత్రి మేము ఉన్నది అదేను.
ఇక్కడ తిరుపతి వెళ్ళే దారిలోనే ఎడమవైపు తిరుత్తని ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, మురుగన్ అంటాం కదా. సో ఇది దారిలోనే ఉంది కాబట్టి ఇది కూడా దర్శనం చేసుకొని పోదామని లోపలికి వెళ్తున్నాము. అంతా హిల్ ఏరియా ఇది. పార్కింగ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వ్యాన్ పార్క్ చేసుకొని పైకి కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. ఇది ఒక రకమైన చిన్న కొండ, బాగుంది. అసలు ఫారెస్ట్ మధ్యలో చాలా చాలా బాగుంది. ఇక్కడ దారిలో అన్ని వెండర్స్ ఉంటారు, చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్. మెట్లు ఎక్కాలి కొద్దిగా. మళ్ళీ పూసలు, గాజులు, రంగురంగుల పూసలు, పూలదండలు. టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాము. బాగా విశాలంగా ఉంది. కొండ మీద అయినా సరే చాలా విశాలంగా ఉంది. ఇంకొకటి నేను అక్కడక్కడ చూసింది ఏంటంటే, ఇక్కడ తెలుగులో కూడా కింద వైపు మన పైన తమిళ్, తర్వాత ఇంగ్లీషు, తెలుగు 3 భాషలు పెట్టారు. తెలుగులో రాశారు. అది చాలా గొప్ప. అండ్ వే టు తిరుపతి ఇది బార్డర్లో ఉందో మరి నేను ఇంకా కరెక్ట్గా నాకు అది తెలీదు ఆ విషయము. టెంపుల్ ప్రాంగణము ఇక్కడ కూడా అంతే. కెమెరాలు అవన్నీ అలౌ లేదు, బయట వైపు తీసుకుంటున్నాము. సో మా టూర్లో ఇది లాస్ట్ ప్లేస్ అని డెఫినెట్లీ. ఇంకా దీని తర్వాత తిరుపతి చేరడము, ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళడమే ఉంటుంది. మా టీం అందరూ నడుస్తున్నారు. గోపురాలు, గాలి గోపురాలు. సో తర్వాత ఇక తిరుపతి. అందమైన కొండలు చాలా బాగున్నాయి. ఈ సిటీలోనే ఉండడం వల్ల ఎప్పుడైనా ఇలా బయటకు వస్తే ఆ కొండలు, ఆ రాక్ షేపులు కూడా మాకు ఇంత కళకి. శ్రీ 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 అంజారమ్మ దేవాలయము. తెలుగులో అక్షరాలు కనపడ్డాయంటే మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసినట్టే. అప్పుడే టోల్ గేట్లు మొదలైనాయి.
టోల్ గేట్లు చూడగానే నాకు ఎప్పుడు కోపం వస్తుంది. టోల్ ఫ్రీ చేయాలి, ఎందుకంటే ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు, వాళ్ళ డబ్బులు వసూలు చేయాలి. పెట్టుబడి అంతా ఇదంతా బీఓటీ సిస్టమ్ అంటారు, బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని. సో ఇలా రకరకాలుగా ఎప్పటికీ టోల్ ఫ్రీ రోడ్స్ వస్తాయో తెలీదు. తిరుపతి వచ్చేసింది. పద్మావతి శ్రీనివాస హోటల్, ప్యూర్ వెజిటేరియన్. ఇక్కడ భోజనం చేసేసి అందరూ కాస్త రిలాక్స్ అవుతున్నారు, ఎందుకంటే ట్రైన్కి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఎక్కడ పోయినా ఇది ఎవరికి వాళ్ళు చిన్నపిల్లలాగా సెల్ ఫోన్లు పట్టుకొని బిజీ అన్నమాట. మా టీం కెప్టెన్ గారు అలసిపోయి కనిపిస్తున్నారు. ఇది శిల్పారామం, అది మనకు తెలీదు. శిల్పారామం అని అనుకుంటున్నాను, శిల్పారామమే అయి ఉంటుంది. ఇక్కడ తిరుపతిలో కూడా హైదరాబాద్ లాగా అరేంజ్ చేశారేమో. ఇంకా నౌ వీఆర్ గోయింగ్ టు రైల్వే స్టేషన్. ఇది మేము ట్రావెల్ చేసిన వ్యాన్. ఈ వీడియో మా తిరుపతి టూర్ టీంకి అంకితము. సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. కొత్త ప్రోగ్రాంలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.